హాయ్ ఫ్రెండ్స్, అప్డేటు ప్లస్ ఓటింగు అసలు ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరగబోతుంది, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారు, బిగ్ బాస్ ఏం గేమ్ ఆడాడు దీంట్లో అనేది చిన్న క్లారిఫికేషన్ చేసుకుందాం, వీడియో చేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ కష్టపడి గేమ్ ఆడుతున్నారు, ఒకళ్ళొకరు స్ట్రాటజీ ప్లే చేసుకుంటున్నారు, ఒకళ్ళు బాండింగ్లు బయటపడుతున్నాయి, ఒకళ్ళొకరు 2 గ్రూపులుగా విడిపోయారు. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేస్తున్నారు. 2 గ్రూపులు, భరణి గారు, సంజన, సుమన్ శెట్టి ఒక గ్రూప్ అయిపోయారు. కళ్యాణ్ గ్రూప్ అయినా వీళ్ళు బాండింగ్లు వదులుకోలేదు, అందుకు అప్రిషియేట్ చేయాల్సిందే. భరణి గారు, డెమోన్, ఇమ్మానియలు, తనుజ ఒక గ్రూప్ అయిపోయారని భరణి గారు అంటున్నాడు. నిజంగా గ్రూప్లో అయ్యారా లేదా చిన్న కామెంట్ చేయండి. నేను గేమ్ బాగా కష్టపడి ఆడారంటే ఫైనలిస్ట్గా ఉన్నవాళ్ళు ఎవరంటే ఇప్పుడు భరణి గారిని తీసేశారంట, ఫైనలిస్ట్ కాదు, స్కోర్ బోర్డులో తక్కువ ఉన్న వాళ్ళని తీసేసుకుంటూ వస్తున్నారు కదా బిగ్ బాస్ స్వయంగా. ఇప్పుడు వీళ్ళేమో ఎక్కువ ఉన్న వాళ్ళని తీసేసుకుంటూ వచ్చారు అవసరం వాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు, స్కోర్ లోలో ఉన్నవాళ్ళని తక్కువలో ఉన్నవాళ్ళు తీసేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ సుమన్ శెట్టిని తీసేసి సుమన్ శెట్టి పాయింట్స్ సంజనాకి ఇచ్చి వెరీ గుడ్, మంచి పని చేశారు సుమన్ శెట్టి గారు. నెక్స్ట్ దానికి భరణి గారి సలహా ఇవ్వటం కూడా చాలా బాగుంది, ఎందుకంటే సంజన 0 వచ్చింది కాబట్టి పాయింట్ వేయటం చాలా మంచి పని, బెస్ట్ ఐడియా. మిగతా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ వచ్చి డెమోన్ అడిగితే డెమోన్ ఏమంటున్నాడంటే నాకు తర్వాత ఎవరు లిస్టుకి వస్తారో వాళ్ళకి ఇస్తానేనని తనుజకి ఇచ్చాడు. మంచి ఆలోచన చేశాడు, చాలాసేపు ఆలోచన చేసి ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు మూడో వాళ్ళు ఎవరు దిగిపోతున్నారంటే స్కోర్ బోర్డులో లాస్ట్లో భరణి గారు ఉన్నారు. భరణి గారిని తీసేస్తూ, భరణి గారు నువ్వు అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతున్నావు, మరి నీ పాయింట్లు అంటే అంతకుముందు వచ్చిన పాయింట్లు ఆయనకి ఎంత వచ్చింది, 50,000 వచ్చింది కదా, ఆ 50,000లో సగం ప్లస్ ఇప్పుడున్న స్కోర్లో సగం ఎవరికి ఇస్తారనంటే తనుజకి ఇస్తానన్నాడు. తనుజకి ఇచ్చేసాడు. ఇప్పుడు మిగిలి ఎవరున్నారు టాప్లో, సంజన, తనుజ, ఇమ్మాళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురే మిగిలిన గేమ్లు ఆడాలి. సెకండ్ ఫైనలిస్ట్ కూడా వీళ్ళ ముగ్గురులోనే అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ అయిపోయాడు. ఇక్కడ గేమ్ బేపచ్చంగా ఆడారంట, ప్రోమోలో మనకు అనిపిస్తూ ఉంది, అది ప్రోమో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం. ప్రోమోలో బేపచ్చంగా ఆడారు, చాలా బాగా ఆడారంట. సంజన అవుట్ ఆఫ్ ది గేమ్ అయింది, ఇద్దరు టై అయ్యారంట, ఇమ్మానియల్, తనుజ ఇద్దరు టై అయితే మళ్ళీ గేమ్ పెట్టారంట. మళ్ళీ గేమ్ పెడితే దానిలో కూడా టై అయ్యారంట. ఇంకో గేమ్ పెడితే దాంట్లో తనుజ గెలిచిందంట. తనుజ గెలిస్తే ఇప్పుడు బిగ్ బాస్ డైరెక్ట్గా ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ నువ్వే అనొచ్చుగా, అంత స్కోర్ బోర్డు ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇదొక ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. ఏం ట్విస్ట్ పెట్టాడు, లోపల పిలిచి కన్ఫ్యూషన్ రూమ్లో పిలిచి తనుజ నీకు 3 ఆప్షన్లు ఇస్తున్నావు, సెకండ్ ఫైనలిస్ట్ కావాలా, ఇమ్యూనిటీ కావాలా, లేదంటే ఆడియన్స్ ఇది చేసుకుంటావా అని అంటే ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ కోరుకోవచ్చు. ఉపయోగం లేదన్న సంగతి తనుజకి తెలుసు. ఆల్రెడీ మంచి గేమరు, ఆలోచించద్ది, ఎక్కడ ఎవరిని పెట్టాలో తెలుసు, ఎక్కడ ఎలా స్టాండ్ తీసుకోవాలో తెలుసు, ఎక్కడెక్కడ అక్కడ స్ట్రాటజీ ప్లే చేయాలో కూడా మంచిగా ఆలోచించే పిల్ల. ఏం చేసింది, ఎందుకంటే అంత స్టాండ్గా గట్టిగా మాట్లాడటానికి తనుజ ఎందుకు కారణం ఏంటంటే బయట నుంచి ఆడియన్స్ వచ్చిన ఇద్దరు కూడా తనుజకి సూపర్ అంటే సూపర్ ఎలివేషన్ చేశారు, మామూలుగా ఇవ్వలేదు అందరూ, తనుజ వినరు అన్నట్టు. మరి అంత సపోర్ట్ తనకుంది ఆడియన్స్లో అనుకున్న పర్సన్ ఏం ఆలోచించింది, చిన్న గెస్ చేయండి. ఇక వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా నాకు ఫైనలిస్టే కావాలి, సెకండ్ ఫైనలిస్టే కావాలి, ఎందుకు దానికోసం కదా వాడు కొట్లాడి ఆడుతుంది అంత కష్టపడి, సెకండ్ ఫైనలిస్టే కావాలి, నేను సేవ్ అవ్వాలి అనే ఆలోచన ఒకటి తీసుకుంటారు. లేదంటే ఇమ్యూనిటీ కావాలి, ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి నామినేషన్లో అంటే సేవ్ అవ్వటం, ఇమ్యూనిటీ అంటే అది కావాలని కోరుకుంటారు ఎక్కువ. మరి రెండిట్లో ఏదో ఒకటి కోరుకుంటారు ఉన్నవాళ్ళు, విన్న 6గురిలో కూడా. ఇప్పుడు తనుజ ఏం ఆలోచన చేసిందంటే నాకు ఆడియన్స్ తోటే పోతానన్నది, ఇమ్యూనిటీ వద్దు, సెకండ్ ఫైనలిస్ట్ కూడా నాకు వద్దు, ఆడియన్స్ డెసిషన్ నేను తీసుకుంటాను, ఆడియన్స్ ఓటు ద్వారా నేను ముందుకెళ్తాననేది వెరీ గుడ్ డెసిషన్ తీసుకుంది, చాలా మంచి డెసిషన్. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆడియన్స్ ఓటింగ్ లేకుండా, ఆడియన్స్ సపోర్ట్ లేకుండా అక్కడ ఎవరు వినరు కారు. తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా ఆడియన్స్ ఓటు వేయాలా వద్దనేది కూడా ఆలోచన చేస్తారు. మంచి డెసిషన్ తీసుకుందనుకో, అరే చాలా గుడ్ డెసిషన్ తీసుకుందిరా, మన మీద ఆధారపడింది కాబట్టి మనం తనుజని ఓటేసి గెలిపించుకోవాలి అనే థాట్ కల్పించేటట్టు ఆడియన్స్కి
తనుజ ఆడియన్స్ మీద బేస్ అయింది. నేను ఆడియన్స్నే ఫాలో అవుతాను, ఆడియన్స్ ఒపీనియన్ నా ఒపీనియన్, ఆడియన్స్ ఓటే నాకు కావాలి, వాళ్ళ ఓటు ద్వారా నేను సేవ్ అవుతాను, నాకు వాళ్ళే కావాలన్నట్టు ఆడియన్స్ మీదే పెట్టేసింది. ఎందుకంటే ఫైనలిస్ట్ వద్దు, ఇమ్యూనిటీ వద్దు, నాకు ఆడియన్సే ముద్దు అన్నట్టు చెప్పేసింది బిగ్ బాస్కి. బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశారు? సెకండ్ ఫైనలిస్ట్ ఇమ్యూనిటీ ఏదో ఒకటి కోరుకుంది అనుకున్నాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఆలోచన తలకిందులు అయిపోయింది. తనుజ ఆడియన్స్ పోల్నే కోరుకుంది. బెస్ట్ ఐడియా, బెస్ట్ ఆలోచన, బెస్ట్ డెసిషన్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మన సెకండ్ ఫైనలిస్ట్ అంతమంది కష్టపడి ఆడుతున్నారు, ఎటు సెకండ్ ఫైనలిస్ట్ కానీ ఇమ్యూనిటీ కానీ వద్దంటే వద్దంది. వద్దన్నప్పుడు మరి ఇమ్మాన్యుల్ కష్టపడి ఆడాడు కదా తనుజతో సమానంగా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా. మరి ఇమ్మాన్యుల్కి ఇచ్చేయచ్చు కదా సెకండ్ ఫైనలిస్టు, లేదంటే ఇమ్యూనిటీ అన్న, రెండిట్లో ఏదో ఒకటన్నా తనకి ఇవ్వచ్చు కదా. తనుజతో సమానం కష్టపడ్డాడు కదా, ఒక్క మెట్టే కదా తక్కువ. మరి తక్కువైన ఇమ్మాన్యుల్కి వద్దనుకున్న పర్సన్ మరి తను కావాలంటే ఇచ్చేవాళ్ళే, వద్దనుకున్నది కదా. వద్దనుకున్నప్పుడు ఆ పర్సనే వద్దంది కాబట్టి అదేదో ఇమ్మాన్యుల్కి సరిపోయేది కదా. పైగా వెళ్ళిపోతాను ఇమ్మాన్యుల్కి ఒకటే భయం పుట్టుకుంది కదా. సెకండ్ ఫైనలిస్ట్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది, సేవ్ అవుతా అన్నట్టు ఆలోచన చేస్తున్నాడు కదా. దాన్ని బట్టి పని సెకండ్ ఫైనలిస్ట్ కాబట్టి ఇమ్యూనిటీ అన్న ఇవ్వచ్చు కదా ఇమ్మాన్యుల్కి అంత కష్టపడాడు కదా. అదేం లేకుండా తనుజాని పిలిచి అడగటం, అది కూడా కన్ఫెక్షన్లో అడగటం, డెసిషన్ తీసుకోవటం, ఇది నాకు కరెక్ట్ అనిపించలే. మీకే అనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి. కష్టపడి అందరూ ఆడారు, ఎవరు ఎఫర్ట్ ఆడి పెట్టారు, మామూలు ఎఫర్ట్ కాదు. సంజన కూడా, బాణి గారు కూడా ఎవరు ఎఫర్ట్ ఆడబెట్టి ఎవ్వరు తక్కువ కాదు. ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళ పట్టుదల, ఆడియన్స్ దీవెన లేనిదే ఇప్పుడు దాకా రారు. వాళ్ళు వచ్చారు, ఇప్పుడు దాకా ఆడారు గట్టిగా, ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకున్నారు, ఒకళ్ళొకరు తీసేసుకున్నారు, గేమ్లో స్ట్రాటజీలుగా తీసేసుకున్నారు. అది వాళ్ళ పర్సనల్ గొడవలు ఏం కాదు, గేమ్లో భాగంగా స్ట్రాటజీలు వేసుకున్నారు, ప్లాన్లు వేసుకున్నారు, తీసేసుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం ఇమ్మాన్యుల్కి ఇస్తే ఏం పోతుంది? ఇమ్యూనిటీ కానీ లేదంటే సెకండ్ ఫైనలిస్ట్ కానీ ఇవ్వచ్చు కదా, ఇవ్వాల. ఇప్పుడు తనుజ అక్కడ నాకు ఆడియన్స్ ఆలోచన నాకు కావాలి, ఆడియన్స్ ఓటింగ్తో నేను పోతాను బయటికి రాగానే ఇక్కడ అసలు కళ్యాణ్ బాధ వర్ణాతీతం అంట, మామూలు కాదంట, తెగ బాధపడిపోయాడంట. ఎందుకు బాధపడిపోయింటాడు? ఎందుకంటే కళ్యాణ్ బాధపడటానికి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు ప్రతిసారి కూడా తనుజకు ఎందుకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు అంటే, నేను ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాను కాబట్టి తనుజ కూడా ఫైనలిస్ట్గా రావాలనేది కళ్యాణ్ కోరిక, రాజు ఎల్లుడు రాణి కూడా రావాలన్నట్టు కళ్యాణ్ కోరిక. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత సపోర్ట్ చేసి తనుజాని ఇంతవరకు తీసుకొచ్చినా చివరికి వద్దనేటప్పుడు బాధ వేసింది కళ్యాణ్కి. వద్దని ఎందుకు చెప్పావు, తీసుకొని ఉండాల్సింది కదా అంటే, ఎందుకంటే అంత సపోర్ట్ చేసినాడు, కొంచెం బాధపడటంలో తప్పులేదు. దాన్ని సడన్గా వద్దనేటప్పటికి కళ్యాణ్కి బాధ వేసి చాలా బాధపడ్డాడు. అంటే ఎందుకు వద్దన్నావు, ఎందుకు అట్లా డెసిషన్ తీసుకున్నావు అని చాలా బాధపడ్డాడు. కానీ కళ్యాణ్ బాధపడటం అర్థం ఉంది, సపోర్ట్ చేశాడు కాబట్టి. ఇక్కడ తనుజ కూడా ఆ డెసిషన్ తీసుకున్నట్లు తనుజ గేమ్ స్ట్రాటజీ చాలా ఉంది, చాలా బాగుంది. తనుజ గేమ్ స్ట్రాటజీ అది. తనుజ ఆలోచన ఏది కూడా ఆలోచన లేకుండా ఆలోచన తీసుకోదు, డెసిషన్ తీసుకోదు తనుజ. కాబట్టి ఇక్కడ తనుజ తరఫున ఆలోచిస్తే తనుజ పర్ఫెక్ట్ డెసిషన్. నెక్స్ట్ కళ్యాణ్ వర్షంలో చూస్తే కళ్యాణ్ బాధపడటంలో న్యాయం ఉంది, ఎందుకంటే కష్టపడి హెల్ప్ చేశాడు కాబట్టి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాట్లాడినారు, ఎందుకు అంత పప్పెడుగా మారాడంటే తనుజని సెకండ్ ఫైనలిస్ట్గా చూడటానికే కళ్యాణ్ అంత పప్పెడుగా మారాడు. ఆ మాట వాళ్ళ చేత అనిపించుకున్నాడు కూడా. లైవ్లో కూడా బండి గారు అదే మాట అన్నాడు, నీకేమ్మా కళ్యాణ్ నీ చేతిలో పప్పెడుగా మారాడు, కూర్చోమంటే కూర్చుంటా, లేమంట అన్న మాటకి మరి అప్పుడు తనుజ ఏమంటుంది, నాకు చాలా కోపం వచ్చింది కానీ పెద్దోడు కాబట్టి గౌరవించి వదిలేసాను నేను అని అంది. అదే మాట మరి బయట కూడా సంజన దగ్గర అన్నాడు బండి గారు ఆ మాట. మరి ఆ మాటలు అనిపించుకొని కూడా వాళ్ళు తెలిసి కూడా ఎందుకు కళ్యాణ్ సపోర్ట్ చేశాడంటే తనుజని సెకండ్ పొజిషన్లో సెకండ్ ఫైనలిస్ట్గా చూడాలనేదే కళ్యాణ్ కోరిక. కానీ ఇక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కరెక్టే, ఇక్కడ తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ కరెక్ట్. తనుజ ఆడియన్స్ మైండ్ సెట్ గమనించి మైండ్ సెట్తో సమానంగా వెళ్ళిపోతుంది తనుజ. కాబట్టి ఎవరి బాధ ఎవరైనా కరెక్ట్గా ఆలోచించారు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, తనుజ వద్దనుకున్నప్పుడు ఇమ్యూనిటీ అయినా సెకండ్ ఫైనలిస్ట్ అయినా ఇమ్మాన్యుల్కి ఇస్తే బాగుండేదా కాదా? చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.